యెషయా గ్రంథము మొదటి అధ్యాయము నుండి 10వ అధ్యాయం వరకు ధ్యానిద్దాం. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియాను యూదారాజుల దినములలో యూదాను గురించియు యెరూషలేమును గురించియు ఆమోజు కుమారుడగు యెషయాకు కలిగిన దర్శనము. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లల్ని పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలుకు తెలివిలేదు, నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుణ్ణి దూషింతురు. ఆయన్ను విడిచి తొలగిపోయి ఉన్నారు. నిత్యము తిరుగుబాటు చేయుచు మీరెలా ఇంకనూ కొట్టబడుదురు? ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమాయెను. అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చిపొండ్లు. అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తను చేయబడలేదు. మీ దేశము పాడైపోయెను, మీ పట్టణములు అగ్నిచేత కాలిపోయెను. మీ ఎదుటనే అన్యులు మీ భూమిని తినివేచున్నారు. అన్యులకు తటస్థించు నాశనం వలె అది పాడైపోయెను. ద్రాక్షతోటలోని గుడిసెవలెను, దోసపాదులోని పాకవలెను, ముట్టబడి వేయబడిన పట్టణము వలెను సీయోను కుమార్తె విడువబడి ఉన్నది. సైన్యములకు అధిపతియగు యెహోవా బహుకొద్దిపాటి శేషము మనకు నిలుపని ఎడల మనము సొదొమ వలె నుందుము, గొమొర్రాతో సమానముగా ఉందుము. సొదొమ న్యాయాధిపతులారా, యెహోవా మాట ఆలకించుడి. గొమొర్రా జనులారా, మన దేవుని ఉపదేశమునకు చెవియొగ్గుడి. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకేలా? దహన బలులగు పొట్టేళ్లను, బాగుగా మేపిన దూడల క్రొవ్వును నాకు ఎక్కసమాయెను. కోడెల రక్తమందైనను, గొర్రెపిల్లల రక్తమందైనను, మేకపోతుల రక్తమందైనను నాకిష్టము లేదు. నా సన్నిధిని కనబడవల్లని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మను రమ్మను వాడెవడు? మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యము పుట్టించు ధూపార్పణము. దానినికను తేకుడి. అమావాస్యయు విశ్రాంతి దినమును సమాజకూట ప్రకటనమును జరుగుచున్నవి. పాపులు గుంపు కూడిన ఉత్సవ సమాజమును నేర్చజాలను. మీ అమావాస్య ఉత్సవములను, నియమక కాలములను నాకు హేయములు, అవి నాకు బాధాకరములు. వాటిని సహింపలేక విసిగియున్నాను. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినెను. మీ చేతులు రక్తముతో నిండియున్నవి. మిమ్మును కడుక్కొనుడి, శుద్ధి చేసుకొనుడి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగిపోడి. కీడు చేయుట మానుడి, మేలు నేర్చుకొనుడి. న్యాయముగా జాగ్రత్తగా విచారించుడి. హింసింపబడు వారిని విడిపించుడి. తండ్రి లేని వారికి న్యాయము తీర్చుడి. విధవరాలి పక్షముగా వాదించుడి. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి, మన వివాదము తీర్చుకుందాము. మీ పాపములు రక్తము వలె ఎర్రని వాయెను, అవి హిమము వలె తెల్లబడును. కెంపు వలె ఎర్రనివైనను, అవి గొర్రుబొచ్చు వలె తెల్లని వగును. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. సమ్మతింపక తిరగబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగుదురు. యెహోవా ఇలాగునే సెలవిచ్చుచున్నాడు, అయ్యో, నమ్మకమైన నగరము వేశ్యాయెను, అది న్యాయముతో నిండియుండెను, నీతి దానిలో నివసించెను. ఇప్పుడైతే నరహంతకులు దానిలో కాపురమున్నారు. నీ వెండి మస్టాయెను, నీ ద్రాక్షరసము నీళ్లతో కలిసి చెడిపోయెను.
నీ అధికారులు ద్రోహులు, దొంగల సహవాసులు వారందరూ లంచము కోరుదురు, బహుమానముల కొరకు కనిపెట్టుదురు. తండ్రి లేని వారి పక్షమున న్యాయము తీర్చురు, విధవరాండు వేద్యము విచారించరు. కావున ప్రభువును, ఇశ్రాయేలొక్క బలిష్ఠుడును, సైన్యములకి అధిపతియగు యెహోవా ఇలాగా ఆనుకొనుచున్నాడు. ఆహా, నా శత్రువులను గురించి నేనికను ఆయాసపడను. నా విరోధుల మీద నేను పగ తీర్చుకొందును. నా హస్తము నీ మీద పెట్టి క్షారము వేసి నీ మస్టును నిర్మూలము చేసి నీలో కలిపిన తగరమంతయు తీసివేసెదను. మొదట నుండినట్లు నీకు న్యాయాధిపతులను మరలా ఇచ్చేదను. ఆదిలో నుండినట్లు నీకు ఆలోచనకర్తలను మరలా నియమించెదను. అప్పుడు నీతిగల పట్టణమనియు నమ్మకమైన నగరమనియు నీకు పేరు పెట్టబడెను. సియోనుకు న్యాయము చేతను తిరిగి వచ్చిన దాన్ని నివాసులకు నీ చేతను విమోచనము కలుగును. అతిక్రమము చేయువారును పాపులను నిశేషముగా నాశనమగుదురు. యెహోవాను విసర్జించువారు లయమగుదురు. మీరు ఇచ్ఛయించిన మస్తక్రీ వృక్షమును గూర్చివారు సిగ్గుపడుదురు. మీకు సంతోషకరములైన తోటలను గురించి మీ ముఖములు ఎర్రబారును. మీరు ఆకులు వాడు మస్తకీ వృక్షం వలెను నీరు లేని తోటవలెను అగుదురు. బలవంతులు నారపీచు వలె నుందురు, వారి పని అగ్నికణం వలె ఉండును. ఆర్పువాడెవడైనను లేక వారును వారి పనియు బొత్తిగా కాలిపోవును. ఆమెన్. 2వ అధ్యాయం ధ్యానిద్దాం. యూదాను గురించియు యెరూషలేమును గురించియు ఆమోజు కుమారుడైన యెషయాకు దర్శనం వల్ల కలిగిన దైవోక్తి. అంత్యదినములలో పర్వతములపైన యెహోవా మందిర పర్వతము శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడెను. ప్రవాహము వచ్చునట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళెను. జనములు గుంపులు గుంపులుగా వచ్చి, యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. మనము ఆయన త్రోవలలో నడుతుము అని చెప్పుకొందురు. ఆయన మధ్యవర్తి అయి అన్యజనులకు న్యాయము తీర్చును, అనేక జనములకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటెలను మచ్చుకత్తెలుగాను సాగగొట్టుదురు. జనం మీదికి జనము ఖడ్గం ఎత్తకయుండెను. యుద్ధము చేయ నేర్చుకునుట ఇక మానివేయును. యాకోబు వంశస్థులారా రండి, మనము యెహోవా వెలుగులో నడుచుకుందాము. యాకోబు వంశమగు ఈ జనము తూర్పు నుండిన జనుల సంప్రదాయములతో నిండుకొని ఉన్నారు. ఫిలిప్తీల వలె మంత్రప్రయోగము చేయుదురు, అన్యులతో సహవాసము చేయుదురు గనుక నీవు వారిని విసర్జించి ఉన్నావు. వారి దేశము వెండి బంగారములతో నిండియున్నది. వారి ఆస్తి సంపాద్యమునకు మితి లేదు. వారి దేశము గుర్రములతో నిండియున్నది. వారి రథములకు మితి లేదు. వారి దేశము విగ్రహములతో నిండియున్నది. వారు తమ చేతి పనికి తాము వేళ్లతో చేసిన దానికి నమస్కారము చేయుదురు. అల్పులు అణగదొరక్కబడుదురు, ఘనులు తగ్గింపబడుదురును. కాబట్టి వారిని క్షమింపకము. యెహోవా భీకర సన్నిధి నుండి, ఆయన ప్రభావము మహత్యము నుండి బండబీటల్లోనికి దూరుము. మట్టిలో దాగియుండుము. నరుల అహంకార దృష్టియు తగ్గింపబడును, మనుష్యుల గర్వము అణగదొక్కబడును. ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును. అహంకారాతిశయములు గల ప్రతిదానికిని, ఔన్నత్యము గల ప్రతిదానికిని విమర్శించు దినమొకటి సైన్యములకి అధిపతియగు యెహోవా నియమించియున్నాడు. అవి అణగద్రొక్కబడెను. ఔన్నత్యము కలిగి అతిశయించు లెబానోను దేవదారు వృక్షములకన్నిటినీ, బాషాను సింధూర వృక్షములకన్నిటికిని, ఉన్నత పర్వతములకన్నిటికిని, ఎత్తైన మెట్లన్నిటికిని, ఉన్నతమైన ప్రతి గోపురమునకును, రుజువులు గల ప్రతి కోటను, తరిషు ఓడలకన్నిటికిని, రమ్యమైన విచిత్ర వస్తువులకన్నిటికిని ఆ దినము నియమింపబడి ఉన్నది. అప్పుడు నరులు అహంకారము అణగద్రొక్కబడును, మనుష్యుల గర్వము తగ్గింపబడును. ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును.
విగ్రహములు బొత్తిగా నశించిపోవును. యెహోవా భూమిని గజగజ వణికింపలేచినప్పుడు ఆయన భీకర సన్నిధి నుండియు ఆయన ప్రభావ మహత్యము నుండియు మనుష్యులు కొండల గుహల దూరు నేల బొరియలలో దూరుదురు. ఆ దినమున యెహోవా భూమిని గజగజ వణికింప లేచినప్పుడు ఆయన భీకర సన్నిధి నుండియు ఆయన ప్రభావ మహత్యము నుండియు కొండల గుహలోను బండ బీటల్లోనూ దూరవలనన్న ఆశతో నరులు తాము పూజించుటకై చేయించుకొనిన వెండి విగ్రహములను సువర్ణ విగ్రహములను ఎలుకలను గబ్బిలములకును పారవేయుదురు. తన నాసికారంధ్రములలో ప్రాణము కలిగిన నరుని లక్ష్యపెట్టుకమో వానిని ఏ విషయములోనూ ఎన్నిక చేయవచ్చునో. ఆమెన్. 3వ అధ్యాయం ధ్యానిద్దాం. ఆలకించుడి, ప్రభువును సైన్యములకధిపతియగు యెహోవా పోషణాధారమును అన్నోదకములను ఆధారమంతయు పోషణమంతయు శూరులను యోధులను న్యాయాధిపతులను ప్రవక్తలను సోదగాండను పెద్దలను అధిపతులను ఘనత వహించిన వారిని మంత్రులను శిల్పశాస్త్రములను ఎరిగిన వారిని మాంత్రికులను యెరూషలేములో నుండి యూదాదేశములో నుండి తీసివేయును. బాలకులను వారికి అధిపతులుగాను నియమించెను. వారు బాలశ్రేష్టలు చేసి జనులను ఏలుదురు. ప్రజలలో ఒకడిట్లను మరియొకడట్లను ప్రతివాడును తన పొరుగువానిని ఒత్తుడు చేయను. పెద్దవానిపైన బాలుడును ఘనహీనునిపైన నీచుడును గర్వించి తిరస్కారము నడుచును. ఒకడు తన తండ్రి ఇంట తన సహోదరుని పట్టుకొని, నీకు వస్త్రము కలదు, నీవు మా మీద అధిపతివై ఉందువు, ఈ పాడు స్థలము నీ వశమునుండనిమ్మును. అతడు ఆ దినమున కేకవేసెనను, సంరక్షణకర్తనుగాను ఉండనొల్లను. నా ఇంట ఆహారమేమియూ లేదు, వస్త్రమేమియూ లేదు, నన్ను జనాధిపతిగా నియమింపరాదన్ను. యెరూషలేము పాడైపోయెను, యూదా నాశనమైపోయెను. యెరూషలేము పాడైపోయెను, యూదా నాశనమాయెను. యెహోవా మహిమగల దృష్టికి తిరుగుబాటు చేయనంతగా వారి మాటలను క్రియలను ఆయనకు ప్రతికూలముగా ఉన్నవి. వారి ముఖలక్షణమే వారి మీద సాక్ష్యమిచ్చును. తమ పాపమును మరుగు చేయక సొదొమ వారి వలె దాని బయలుపరచుదురు. తమకు తామే వారు కీడు చేసుకుని ఉన్నారు. వారికి శ్రమ. మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము. వారు తమ క్రియల ఫలము ననుభవింతురు. దుష్టులకు శ్రమ, వారి క్రియల ఫలము వారికి కలుగును. ప్రజల విషయమై నేనేమందును? బాలురు వారిని బాధపెట్టుచున్నారు, స్త్రీలు వారిని ఏలుచున్నారు. నా ప్రజలారా, మీ నాయకులు త్రోవను తప్పించువారు, వారు నీ త్రోవలో జాడను చెరిపివేయుదురు. యెహోవా వాదించుటకు నిలువబడి ఉన్నాడు, జనములను విమర్శించుటకు లేచి ఉన్నాడు. యెహోవా తన జనులు పెద్దలను వారి అధిపతులను విమర్శింపవచ్చుచున్నాడు. మీరే ద్రాక్షల తోటను తినివేసితిరి, మీరు దోచుకునే దరిద్రుల సొమ్ము మీ ఇండ్లలోనే ఉన్నది. నా ప్రజలను నలగొట్టి మీరేమి చేయుదురు? బీదల ముఖములను నూరి మీరేమి చేయుదురు అని ప్రభువును సైన్యములకధిపతి యగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు యెహోవా సెలవిచ్చినదేమనగా, సియోను కుమార్తెలు గర్విష్ఠురాండై మెడచాచి నడుచు, ఓరచూపులు చూచుచు, కులుకుతో నడుచుచు తమ కాళ్ళ గజ్జెలను మ్రోగించుచున్నారు. కాబట్టి ప్రభువు సియోను కుమార్తెల నడినెత్తి బోడి చేయును. యెహోవా వారి మానమును బయలుపరచును. ఆ దినమున యెహోవా గల్లుగల్లుమను వారి పాదమ భూషణములను, సూర్యబింబ భూషణములను, చంద్రవంకలను భూషణములను, కర్ణభూషణములను, కడియములను, నాణ్యమైన ముసుకులను, కుల్లాయులను, కాళ్ళ గొలుసులను, వడ్డాణములను, పరిమళ ద్రవ్యపు భరిణలను, రక్షణరేఖలను, ఉంగరములను, ముక్కు కమ్ములను, ఉత్సవ వస్త్రములను, ఉత్తరీయములను, పైటలను, చంచులను, చేత అద్దములను, సన్నపు నారతో చేసిన ముసుకులను,
పాగాలను శాలువాలను తీసివేయెను. అప్పుడు పరిమళ తైలమునకు ప్రతిగా మురుగుడును, నడికట్టుకు ప్రతిగా తాడును అల్లిన జడకు ప్రతిగా బోడితలయు, ప్రశస్తమైన పైవస్త్రమునకు ప్రతిగా గోనెపట్టయు, అందమునకు ప్రతిగా వాతుయును ఉండును. ఖడ్గము చేత మనుష్యులు కూలుదురు, యుద్ధమున నీ బలాఢ్యులు పడుదురు. పట్టణపు గుమ్మములు బాధపడి దుఃఖించును, ఆమె ఏమియూ లేనిదై నేల కూర్చుండెను. ఆమెన్. 4వ అధ్యాయం ధ్యానిద్దాం. ఆ దినమున 7 స్త్రీలు ఒక్క పురుషుణ్ణి పట్టుకొని, మేము మా అన్నమే తిందుము, మా వస్త్రములే కట్టుకుందుము, నీ పేరు మాత్రము మాకు పెట్టి మా నింద తీసివేయమని చెప్పుదురు. ఆ దినమున యెహోవా చిగురు మహిమయు భూషణమునగును. ఇశ్రాయేల్లో తప్పించుకున్న వారికి భూమి పంట అతిశయాస్పదముగాను శుభలక్షణముగాను ఉండును. సియోనులో శేషించిన వారికి, యెరూషలేములో నిలువబడిన వానికి, అనగా జీవము పొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతివానికి పరిశుద్ధుడని పేరు పెట్టెదరు. తీర్పు తీర్చు ఆత్మలను దహించు ఆత్మ వలనను ప్రభువు సియోను కుమార్తెలకున్న కల్మషమును కడిగివేయునప్పుడు యెరూషలేమునకును తగిలిన రక్తమును దాని మధ్య నుండి తీసివేసి దాన్ని శుద్ధి చేయినప్పుడు సియోను కొండలోని ప్రతి నివాస స్థలం మీదను దాని ఉత్సాహ సంఘముల మీదను పగలు మేఘధూపములను రాత్రి అగ్నిజ్వాలల ప్రకాశమును యెహోవా కలగచేసెను. మహిమ అంతటి మీద వితానముండును. పగలు ఎండకు నీడగాను, గాలివానకు ఆశ్రయముగాను, చాటుగాను పర్ణశాల ఒకటి ఉండెను. ఆమెన్. 5వ అధ్యాయం ధ్యానిద్దాం. నా ప్రియుని గురించి పాడెదను వినుడి. అతని ద్రాక్షతోటను బట్టి నాకిష్టుడైన వాని గురించి పాడెదను వినుడి. సత్వ భూమి గల కొండ మీద నా ప్రియునికొక ద్రాక్షతోట ఉండెను. ఆయన దాన్ని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవల్లని ఎదురు చూచుండెను గాని అది కారు ద్రాక్షలు కాచెను. కావున యెరూషలేము నివాసులారా, యూదావారులారా, ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలనని మిమ్మను వేడుకొనుచున్నాను. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయనని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షాలు కాయుటకు కారణమేమి? ఆలోచించుడి. నేను నా ద్రాక్ష తోటకు చేయబోవు కార్యమును మీకు తెలియజెప్పెదను. నేను అది మేసివేయబడినట్లు దాని కంచెను కొట్టివేసేదను. అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాన్ని పాడు చేసేదను. అది శుద్ధి చేయబడదు, పారతో త్రవ్వబడదు. దానిలో గచ్చపొదలను బలురక్కసి చెట్లను బలిసి ఉండెను. దానిమీద వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞ ఇచ్చెదను. ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్షతోట, యూదా మనుష్యులు ఆయనకిష్టమైన వనము. ఆయన న్యాయమును కావలనని చూడగా బలత్కారము కనబడెను. నీతి కావలనని చూడగా రోదనము వినబడెను. స్థలము మిగలకుండా మీరు మాత్రమే దేశములో నివసించినట్టు ఇంటికి ఇల్లు కలుపుకొని పొలమునకు పొలము చేర్చుకొను మీకు శ్రమ. నేను చెవులారా విన్నట్లు సైన్యములకి అధిపతియగు యెహోవా స్పష్టముగా ఈ మాట నాతో సెలవిచ్చెను. నిజముగా గొప్పవి దివ్యమైనవైనను ఇండ్లు అనేకములు నివాసులు లేక పాడైపోవును. 10 ఎకరములు ద్రాక్షతోట ఒక కుంచెడు రసమిచ్చును. తూమెడ గింజల పంట ఒక పడియగును. మద్యము త్రాగుదమని వేకువనే లేచి ద్రాక్షరసము తమకు మంట పుట్టించు వరకు చాలా రాత్రి వరకు పానము చేయు వారికి శ్రమ. వారు సితార, స్వరమండల, తంబూర, సన్నాయిలను వాయించుచు ద్రాక్షరసము త్రాగుచు విందు చేయుదురు గాని యెహోవా పని యోచింపరు, ఆయన హస్తకృత్యములను లక్ష్యపెట్టరు. కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడి పోవుచున్నారు.
వారిలో ఘనులైన వారు నిరాహారులుగానున్నారు. సామాన్యులు దప్పిచేత జ్వరపడితులుగదురు. అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరుచున్నది. వారిలో ఘనులను సామాన్యులను ఘోష చేయువారును హర్షించువారును పడిపోవుదురు. అల్పులు అణగద్రొక్కబడుదురు, ఘనులు తగ్గింపబడుదురు, గర్విష్ఠుల చూపు తగ్గును. సైన్యములకి అధిపతియగు యెహోవా తీర్పు తీర్చి మహిమపరచబడును. పరిశుద్ధుడైన దేవుడు నీతిని బట్టి తన్ను పరిశుద్ధపరచుకొన్ను. అది మేతబీడుగా నుండెను, గొర్రెపిల్లలు అచ్చట వేయును. గర్వించిన వారి బీడు భూమిని విదేశీయులైన కాపరులు అనుభవింతురు. భక్తిహీనతయును త్రాళ్లతో దోషమును లాగుకొని వారికి శ్రమ. బండి మోకాలు చేత పాపమును లాక్కుని వారికి శ్రమ. వారు ఇట్లనుకొనుచున్నారు, ఆయన్ను త్వరపడనిమ్ము, మేము ఆయన కార్యమును చూచునట్లు ఆయన దాన్ని వెంటనే చేయనిమ్ము. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని ఆలోచన మాకు తెలియబడినట్లు అది మా ఎదుట కనబడనిమ్ము. కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటనియు ఎంచుకున్న వారికి శ్రమ. చేదు తీపనియు తీపి చేదనియు ఎంచుకున్న వారికి శ్రమ. తమ దృష్టికి తాము జ్ఞానులనియు తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులమనియు తలంచుకున్న వారికి శ్రమ. ద్రాక్షరసము త్రాగుటలో ప్రఖ్యాతి నొందిన వారికి, మద్యము కలుపుటలో తెగువగల వారికి శ్రమ. వారు లంచము పుచ్చుకొని దుష్టుడు నీతిమంతుడని తీర్పు తీర్చెదరు. నీతిమంతుల నీతిని దుర్నీతిగా కనబడి చేయుదురు. సైన్యములకి అధిపతియగు యెహోవా యొక్క ధర్మశాస్త్రమును నిర్లక్ష్య పెట్టెదరు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని వాక్కుని తృణీకరించెదరు. కాబట్టి అగ్నిజ్వాలల కొయ్యకాలును కాల్చివేయునట్లు, ఎండిన గడ్డి మంటలో భస్మమగునట్లు వారి ఏరు కుళ్ళిపోవును, వారి పువ్వు ధూళివలె పైకి ఎగిరిపోవును. దానిని బట్టి యెహోవా కోపము ఆయన ప్రజల మీద మండుచున్నది. ఆయన వారి మీదికి తన బాహువు చాచి వారిని కొట్టగా పర్వతములు వణుకుచున్నవి. వీధుల మధ్యను వారి కళేభారములు పెంటవలె పడి ఉన్నవి. ఇంతగా జరిగినను ఆయన కోపము చల్లారలేదు. ఆయన బాహువ ఇంకనూ చాపబడి ఉన్నది. ఆయన దూరముగానున్న జనములను పిలుచుటకు ధ్వజమునెత్తును. భూమాంత్యము నుండి వారిని రప్పించుటకు ఎలా కొట్టును. అదిగో, వారు త్వరపడి వేగముగా వచ్చుచున్నారు. వారిలో అలసినవాడైనను తొట్టిల్లువాడైనను లేడు. వారిలో ఎవడనూ నిద్రపోడు, కునకడు, వారి నడికట్టు విడిపోదు. వారి పాదరక్షకల వారు తెగిపోదు. వారి బాణములు వడిగలవి, వారి ఇండ్లన్నీయు ఎక్కుపెట్టబడి ఉన్నవి. వారి గుర్రములు డెక్కలు చెకుముకి రాళ్లతో సమానములు. వారి రథచక్రములు సుడిగాలి తిరుగునట్లు తిరుగును. ఆడసింహము గర్జించినట్లు వారు గర్జించెదరు. కొదమసింహము గర్జించినట్లు గర్జన చేయుచు వేటను పట్టుకుని అడ్డమేమియూ లేకుండా దాన్ని ఎత్తుకొని పోవుదురు. విడిపింపగలవాడెవడునూ ఉండడు. వారు ఆ దినమున సముద్రము ఘోషవలె జనం మీదికి గర్జన చేయుదురు. ఒకడు భూమి వైపు చూడగా అంధకారమును బాధయు కనబడెను. అంతటా ఆ దేశం మీద వెలుగు, మేఘముల చేత చీకటి అగును. ఆమెన్. 6వ అధ్యాయం ధ్యానిద్దాం. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడి ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా సేరాపులు నిలిచియుండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, రెంటితో తన కాళ్లను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూపము చేత నిండగా, అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను. నేను నశించితిని. రాజుని, సైన్యములకు అధిపతియగు యెహోవా నేను కనులారా
చూచితిననుకొంటిని. అప్పుడు ఆ సెరూపులలోనొకడు తాను బలిపీఠం మీదను ఉండి కారుతో తీసిన నిప్పులను చేతపట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చిన నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలెను కనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెనని, నీ దోషము తొలగిపోయెను అనెను. అప్పుడు నేను ఎవని పంపెదను? మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపు మనగా ఆయన. నీవు పోయి ఈ జనులతో ఇట్లనుము, మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకొందురు, నిత్యము చూచుందురు గాని తెలుసుకొందురు. వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించి, మనస్సు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వు చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మూయించమని చెప్పెను. ప్రభువా, ఎన్నాళ్ళు వరకని నేనడుగగా ఆయన నివాసులు లేక పట్టణములను, మనుష్యులు లేక ఇండ్లను పాడగు వరకు, దేశము బొత్తిగా బీడగు వరకును యెహోవా మనుష్యులను దూరముగా తీసుకొని పోయినందున దేశములో నిర్జీవమైన స్థలములు విస్తారమగు వరకు అలాగును జరుగును. దానిలో 10వ భాగము మాత్రము విడువబడెను, అదియును నాశనమగును. సింధూర మస్తకి వృక్షములు నరకబడిన తరువాత అది మిగిలియుండు మొద్దు వలె నుండును. అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. ఆమెన్. 7వ అధ్యాయం ధ్యానిద్దాం. యూదారాజైన ఉజ్జియా మనుమడగును యోతాము కుమారుడైనను ఆహాజు దినములలో సిరియా రాజైన రెజీనును ఇశ్రాయేలు రాజును రెమల్యా కుమారుడైనను పెకహ్యును యుద్ధము చేయవల్లని యెరూషలేము మీదికి వచ్చిరి గాని అది వారి వలన కాకపోయెను. అప్పుడు సిరియనులు ఎఫ్రాయిములను తోడు చేసుకొనిరని దావీదు వంశస్థులకు తెలుపబడగా, గాలికి అడవి చెట్టు కదిలినట్టు వారి హృదయమునకు వారి జనుల హృదయమును కదిలెను. అప్పుడు యెహోవా యెషయాతో ఇలాగు సెలవిచ్చును, ఆహాజు నెదుర్కొనుటకు నీవు నీ కుమారుడైన షెయరాషువును చాకిరేవు మార్గమున పై కోనేటి కాలువ కడకు పోయి అతనితో ఎలాగు చెప్పుము, భద్రమసుమి, నిమ్మలించుము, పొగరాజుచున్న ఈ 2 కొనలను అనగా రెజీనాను సిరియనులు రెమల్యా కుమారుడును అనువారి కోపాగ్నికి జడియకము. నీ గుండె అవియు నీకు సిరియలకు ఎఫ్రాయిము రెమల్యా కుమారుడును నీకు కీడు చేయవల్లని ఆలోచించుచు మనము యూదా దేశం మీదికి పోయి దాని జనులను భయపెట్టి దాని ప్రాకారములను పడగొట్టి టబేయులను వాని కుమారుని దానికి రాజుగా నియమించెదము రండని చెప్పుకొనిరి. అయితే ప్రభువైన యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, ఆ మాట జరగదు. దమస్కు సిరియాకు రాజధాని, దమస్కునకు రెజీనా రాజు. 5 సంవత్సరములు కాకమునుపు ఎఫ్రాయిము జనము కాకుండా నాశనమగును. షోమ్రోను ఎఫ్రాయిమునకు రాజధాని, షోమ్రోనుకు రెమల్యా కుమారుడు రాజు. మీరు నమ్మకుండిన ఎడల స్థిరపడక యుందురు. యెహోవా ఇంకను ఆహాజునకు ఎలాగు సెలవిచ్చెను, నీ దేవుడైన యెహోవా వలన చూచిన నడుగుము, అది పాతాళమంత లోతైనను సరే, ఊర్ధ్వలోకమంత ఎత్తైనను సరే, ఆహాజు నేను అడుగును యెహోవాను శోధింపనని చెప్పగా అతడు ఇలాగు చెప్పెను, దావీదు వంశస్థులారా వినుడి, మనుష్యులను విసిగించుట చాలదనుకుని నా దేవుని కూడా విసిగింతురా. కాబట్టి ప్రభువు తానే యొక్క సూచన మీకు చూపును. ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టెను. కీడును విసర్జించుటకును మేలును కోరుటకును అతనికి తెలివి వచ్చినప్పుడు అతడి పెరుగు తేనె తినును. కీడును విసర్జించుటకును మేలును కోరుటకును ఆ బాలునికి తెలివి రాక మునుపు నిన్ను భయపెట్టు ఆ 2 రాజుల దేశము పాడు చేయబడును. యెహోవా నీ మీదికిని నీ జనముల మీదికిని నీ పితరుల కుటుంబపు వారి మీదికిని శ్రమదినములను ఎఫ్రాము యూదా నుండి తొలగిన దినమున మొదలుకొని నేటి వరకు రాని దినములను రప్పించును.
ఆయన అశ్రురాజును నీ మీదికి రప్పించును. ఆ దినమున ఐగుప్త నదుల అంతమందున్న జోరీగలను అశ్రుదేశములోని కందిరీగలను యెహోవా ఈలగొట్టి పిలుచును. అవి అన్నియూ వచ్చి మెట్టల లోయలలోను బండల సందుల్లోనూ ముండ్ల పొదలన్నిటిల్లోనూ గడ్డి బీళ్లన్నిటిల్లోనూ దిగి నిలుచును. ఆ దినమున యెహోవా నది యూఫ్రటీస్ నది అద్దరి నుండి కూలికి వచ్చు మంగళ కత్తి చేతను అనగా అశ్రురాజు చేతను తల వెంట్రుకలను కాళ్ళ వెంట్రుకలను క్షౌరము చేయించెను. అది గడ్డముకు కూడాను గీచివేయెను. ఆ దినమున ఒకడు ఒక చిన్న ఆవును 2 గొర్రెలను పెంచుకొనగా అవి సమృద్ధిగా పాలిచ్చినందున అతడు పెరుగు తినును. ఎలయనగా ఈ దేశములో విడువబడిన వారందరూ పెరుగు తేనెలను తిందురు. ఆ దినమున 1000 వెండి నాణ్యముల విలువగల 1000 ద్రాక్ష చెట్లుండు ప్రతి స్థలమున గచ్చపొదలను బలురక్కసి చెట్లను పెరుగును. ఈ దేశమంతయు గచ్చపొదలతోనూ బలురక్కసి చెట్లతోనూ నిండియుండెను గనుక బాణములను వెండ్లను చేత పట్టుకొని జనులు అక్కడికి పోవుదురు. పారచేత త్రవ్వబడుచుండిన కొండలన్నిటిలోనున్న బలురక్కసి చెట్ల భయము చేతను గచ్చపొదల భయము చేతను జనులు అక్కడికి పోరు. అది ఎడ్లను తోలుటకును గొర్రెలను త్రొక్కుటకును ఉపయోగమగును. ఆమెన్. 8వ అధ్యాయం ధ్యానిద్దాం. మరియు యెహోవా నీవు గొప్ప పలక తీసుకొని మహేరు షలాల్ ఆష్బాస్ అను మాటలు సామాన్యమైన అక్షరములతో దాని మీద రాయుము. నా నిమిత్తము నమ్మకమైన సాక్ష్యము పలుకుటకు యాజకుడైన ఉరియాను ఎబెరెక్యము కుమారుడైన జకరయ్యను సాక్షులుగాను పెట్టెదనని నాతో చెప్పగా నేను ప్రవక్తి యొద్దకు పోతితి. ఆమె గర్భవతి అయి కుమారుని కనగా యెహోవా అతనికి మహేరు షలాల్ ఆష్బాస్ అని పేరు పెట్టెను. ఈ బాలుడు నాయన అమ్మ అని అననేరక మునుపు అశ్షూరురాజును అతని వారును దమస్కు యొక్క ఐశ్వర్యమును షమ్రోను దోపుడు సొమ్మును ఎత్తుకొని పోవుదరనెను. మరియు యెహోవా ఇంకను నాతో ఇలాగు సెలవిచ్చెను. ఈ జనులు మెల్లగా పారు షీలోహు నీళ్ల వద్ద చెప్పి రెజీనాను బట్టియు రెమల్యా కుమారును బట్టియు సంతోషించుచున్నారు. కాగా ప్రభు బలమైన యూఫ్రటీసు నది విస్తార జలములను అనగా అశ్షూరు రాజును అతని దండంతటిని మీదకి రప్పించును. అవి దాని కాలువలన్నిటి పైగా పొంగి ఒడ్డులన్నిటి మీదను పొర్లిపారును. అవి యూదాదేశములోనికి వచ్చి పొర్లి ప్రవహించును. అవి కుతికెల లోతుగాను ఇమానుయేలు పక్షి తన రెక్కలు విప్పినప్పటి వలె దాని రెక్కల వ్యాసమునకు నీ దేశ వైశాల్యమంతటియు వ్యాపించును. జనులారా రేగుడి, మీరు ఓడిపోవుదురు. దూరదేశస్థులారా మీరందరూ ఆలకించుడి. మీరు నడుము కట్టుకొనిను ఓడిపోవుదురు. నడుము కట్టుకొనిను ఓడిపోవుదురు. ఆలోచన చేసుకొనిను అది వ్యర్థమగును. మాట పలికినను అది నిలువదు. దేవుడు మాతో ఉన్నాడు. ఈ జలమార్గమున నడువక దేవుడు మాతో ఉన్నాడు. ఈ జనుల మార్గమున నడవకూడదని యెహోవా బహుబలముగా నాతో చెప్పియున్నాడు. నన్ను గద్దించి ఈ మాట సెలవిచ్చెను. ఈ ప్రజలు బందుకట్టు అని చెప్పున అంతయు బందుకట్టు అనుకొనుడి. వారు భయపడు దానికి భయపడకుడి. దాని వలన దిగులు పడకుడి. సైన్యములకి అధిపతియగు యెహోవాయే పరిశుద్ధుడనుకొనుడి. మీరు భయపడవలసిన వాడు ఆయనే. ఆయన కోసరమే దిగులు పడవలెను. అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలముగా ఉండును. అయితే ఆయన ఇశ్రాయేలొక్క 2 కుటుంబములకు తగులు రాయిగాను అభ్యంతరము కలిగించు బండగాను ఉండును. యెరూషలేము నివాసులకు బోనుగాను
చిక్కువలగాను ఉండును. అనేకులు వాటికి తగిలి తొట్టిల్లుచు పడి కాళ్ళు చేతులు విరగజిక్కబడి పట్టుబడదురు. మీ ప్రమాణ వాక్యము కట్టుము. ఈ బోధను ముద్రించి నా శిష్యులకు అప్పగింపము. యాకోబు వంశమునకును తన ముఖమును మరుగు చేసుకొనును. యెహోవాను నమ్ముకొను నేను ఎదురుచూచున్నాను. ఆయన కొరకు నేను కనిపెట్టుచున్నాను. ఇదిగో, నేను యెహోవా నాకిచ్చిన పిల్లలను సీయోను కొండ మీద నివసించు సైన్యములకి అధిపతియగు యెహోవా వలన సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలు మధ్య ఉన్నాను. చూచి కర్ణపిశాచ గలవారి యొద్దకును కీచగలాడి గొణుగు మంత్రయజ్ఞల యొద్దకును వెళ్ళి విచారించుడని చెప్పునప్పుడు జనులు తమ దేవుని యొద్దనే విచారించవద్దా? సజీవుల పక్షముగా చచ్చిన వారి యొద్దకు వెళ్ళదగునా? ధర్మశాస్త్రము ప్రమాణ వాక్యము విచారించుడి. ఈ వాక్య ప్రకారము వారు బోధించిన ఎడల వారికి అరుణోదయము కలుగును. అట్టివారు ఇబ్బంది పడుచు ఆకలిగొన్న దేశ సంచారము చేయుదురు. ఆకలిగొనుచు వారు కోపపడి తమ రాజు పేరును తమ దేవుని పేరును శాపములు పలుకుచు మీద చూతురు. భూమి తట్టు తేరి చూడగా బాధలను అంధకారమును దుస్సహాయమైన వేదనయు కలుగును. వారు గాఢాంధకారపు లోయలోనికి తోలివేయబడెదరు. ఆమెన్. అధ్యాయం ధ్యానిద్దాం. అయినను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలమున ఆయన జెబులోను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరిచెను. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని అన్యజనుల గలిలియా ప్రదేశమును మహిమగల దానిగా చేయుచున్నాడు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచున్నారు. మరణఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. నీవు జనమును విస్తరింపజేస్తున్నావు, వారి సంతోషమును వృద్ధిపరుచున్నావు. కోతకాలమున మనుష్యులు సంతోషించినట్లు, దోపుడు సొమ్ము పంచుకున్న వారు సంతోషించినట్లు వారు నీ సన్నిధిని సంతోషించుచున్నారు. మిద్యాను దినమున జరుగునట్లు వాని బరువు కాడెను నీవు విరిచియున్నావు. వాని మెడను కట్టు కర్రను వాని తోలు వాని కొరడాలను విరిచియున్నావు. యుద్ధపు సందడి చేయి దువులందరినీ జైళ్లను రక్తములో పొర్లిపాబడిన వస్త్రములు అగ్నిలో వేయబడి దహించబడును. ఎలియనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. ఆయన భుజముల మీద రాజ్యభారముండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతని పేరు పెట్టబడును. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధి క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించెను. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకి అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీన్ని నెరవేర్చును. యాకోబు విషయమై వర్తమానము పంపగా అది ఇశ్రాయేలు వరకు దిగివచ్చి ఉన్నది. అది ఎఫ్రాయిమునకును షమ్రోను నివాసులకును ప్రజలందరికీ తెలియవలసి ఉన్నది. వారు ఇటుకలతో కట్టినది పడిపోయెను, చెక్కిన రాళ్లతో కట్టుదము రండి. రావికర్రతో కట్టినది నరకబడెను, వాటికి మారుగా దేవదారు కర్రను చేయుదము రండని అతిశయపడి గర్వముతో చెప్పుకొనుచున్నారు. యెహోవా వాని మీదికి రెజీనునకు విరోధులైన వారిని హెచ్చించుచు వారి శత్రువులను రేపుచున్నాడు. తూర్పున సిరియాయు, పడమట ఫిలిష్తీయులను నోరు తెరిచి ఇశ్రాయేలును మింగివేయవలని ఉన్నారు. ఇలాగూ జరిగినను ఆయన కోపము చల్లారలేదు, ఆయన బాహువ ఇంకనూ చాపబడి ఉన్నది. అయినను జనులు తమ కొట్టిన వాని తట్టు తిరుగుటలేదు. సైన్యములకి అధిపతియగు యెహోవాను వెదకరు.
కావున యెహోవా ఇశ్రాయేలులో నుండి తలను తోకను తాటికమ్మను రెల్లును ఒక్క దినము కొట్టివేయును. పెద్దలను గనులను తల కల్లల్లాడు ప్రవక్తల తోక ఈ జనుల నాయకులు త్రోవ తప్పించువారు వారిని ఎంబడించువారు వారి చేత మింగివేయబడుదురు. వారందరూ భక్తిహీనులు దుర్మార్గులై ఉన్నారు. ప్రతి నోరు దుర్భాషలాడును. కాబట్టి ప్రభువు వారి యవ్వనులను చూచి సంతోషింపడు. వారిలో తండ్రి లేని వారి ఎందెను వారి విధవరాండ్ర ఎందెనూ జాలిపడడు. ఇలాగు జరిగినను ఆయన కోపము చల్లారలేదు. ఆయన బాహువ ఇంకను చాపబడి ఉన్నది. భక్తిహీనత అగ్నివలె మండుచున్నది. అది గచ్చపొదలను బలురెక్కస చెట్లను కాల్చి అడవి పొదల్లో రాజును అవి దట్టమైన పొగవలె చుట్టుకొనుచు పైకి ఎగియెను. సైన్యములకు అధిపతియగు యెహోవా ఉగ్రత వలన దేశము కాలిపోయెను. జనులను అగ్నికి కట్టెల వలె నున్నారు. వారిలో ఒకనొకడు కరుణింపడు. కుడి ప్రక్కన ఉన్నదాన్ని పట్టుకొందురు గాని ఇంకనూ ఆకలుగొని ఎందురు. ఎడమ ప్రక్కన ఉన్నదాన్ని భక్షింతురు గాని ఇంకనూ తృప్తి పొందక ఎందురు. వారిలో ప్రతివాడు తన బాహువును భక్షించును. మనష్షే ఎఫ్రాయిమును, ఎఫ్రాయిము మనష్షేను భక్షించును. వీరిద్దరూ ఏకీభవించి యూదా మీద పడుదురు. ఎలాగు జరిగినను ఆయన కోపము చల్లారలేదు. ఆయన బాహువ ఇంకను చాపబడి ఉన్నది. ఆమెన్. 10వ అధ్యాయం ధ్యానిద్దాం. విధవరాండ్రు తమకు దోపుడు సొమ్ముగా ఉండవలననియు తల్లిదండ్రులు లేని వారిని కొల్లపెట్టుకునవలననియు కోరి న్యాయ విమర్శ జరిగింపకుండా దరిద్రుల తొలగించుటకును నా ప్రజల్లోని బీదల న్యాయమును తప్పించుటకును అన్యాయపు విధులను విధించు వారికిని బాధాకరమైన శాసనములను రాయించు వారికిని శ్రమ. దర్శన దినమున దూరము నుండి వచ్చు ప్రళయ దినమున మీరేమి చేయుదురు? సహాయము నొందుటకు ఎవరి యొద్దకు పారిపోదురు? మీ ఐశ్వర్యమును ఎక్కడ దాచుకుందురు? వారు చెరపట్టబడిన వారి కింద దాగుకొనుచున్నారు. హతులైన వారి క్రింద కూలుచున్నారు. ఇలాగు జరిగినను యెహోవా కోపము చల్లారలేదు. ఆయన బాహువ ఇంకను చాపబడి ఉన్నది. అశ్రయులకు శ్రమ, వారు కోపమునకు సాధనమైన దండము, నా దుడ్డుకర్ర, నా ఉగ్రత వారి చేతిలో ఉన్నది. భక్తిహీనులగు జనముల మీదికి నేను వారిని పంపెదను. దోపుడు సొమ్ము దోచుకొనుటకును కొల్లపెట్టుకును వీధులను త్రొక్కించుటకును నా ఉగ్రత పాత్రులగు జనులను గురించి వారిని ఆజ్ఞాపించేదను. అయితే అది అతని ఆలోచన కాదు. నాశనము చేయవలనని చాలా విషయములను నిర్మూలము చేయవలనని అతని ఆలోచన. అతడిట్లనుకొనుచున్నాడు, నా అధిపతులందరూ మహారాజులు కారా? కల్నో కర్మీషు వలె నుండలేదా? హామాతు అర్పాదు వలె నుండలేదా? షమ్రోను దమస్కు వలె నుండలేదా? విగ్రహములను పూజించు రాజ్యములు నా చేతికి చిక్కినవి కాదా? వాటి విగ్రహములు యెరూషలేము షమ్రోనుల విగ్రహముల కంటే ఎక్కువైనవి గదా? షమ్రోనుకును దాని విగ్రహములకును నేను చేసినట్లు యెరూషలేమునకును దాని విగ్రహమునకు చేయకపోదునా అనెను. అవును, సీయోను కొండ మీదను యెరూషలేము మీదను ప్రభువు తన కార్యమంతయు నెరవేర్చిన తరువాత నేను అష్షూరురాజు యొక్క హృదయగర్భమును వలన ఫలమును బట్టియు అతని కనుల అహంకారము చూపులను బట్టియు అతని శిక్షించెను. అతడు నేను వివేకిని, నా బాహుబలము చేతను నా బుద్ధి చేతను అలాగు చేసితిని. నేను జనముల సరిహద్దులను మార్చి వారి ఖజానాలను దోచుకుంటిని. మహాబలిష్ఠుడైన సింహాసనాసీనులను తోసివేసి తిని. పక్షిగూటిలో ఒకడు చెయ్యి వేసినట్టు జనముల ఆస్తి నా చేత చిక్కెను. ఒకడు విడువబడిన గుడ్లను ఏరుకున్నప్పుడు రెక్కను ఆడించునదైనను నోరు తెరిచినదైనను కీచుకలాడునైదను లేకపోవునట్లు నిరభ్యంతముగా నేను సర్వలోకమును ఏరుకొనుచున్నానని అనుకొనెను. గొడ్డలి తనతో నరుకువాన్ని చూసి అతిశయపడునా?
రంపము తనతో కోయువాని మీద పొగుడుకొనునా? కొల తన్నెత్తువానిని ఆడించునట్లు దండము కర్రవానిని ఎత్తినట్లు ఉండును గదా. ప్రభువును సైన్యములకధిపతియగు యెహోవా బలిసిన అశ్షూరీయుల మీదికి క్షయరోగము పంపును. వారి క్రింద అగ్నిజ్వాలలుగా కొరవికట్టె రాజును. ఇశ్రాయేలు యొక్క వెలుగు అగ్నిను తన పరిశుద్ధ దేవుడు జ్వాలయగును. అది అశ్షూరు యొక్క బలురక్కస చెట్లను గచ్చపొదలను అంటుకున్న ఒక్క దినము వాటిని మింగివేయును. ఒకడు వ్యాధిగ్రస్తుడై క్షీణించిపోవునట్లుగా శరీర ప్రాణములతో కూడా అతని అడవికిని అతని ఫలభరితమైన పొలములకును కలిగిన మహిమను అది నాశనము చేయును. అతని అడవి చెట్ల శేషమును కొంచెముగాను బాలుడు వాటిని లెక్క పెట్టవచ్చును. ఆ దినమున ఇశ్రాయేలు శేషమును యాకోబు కుటుంబకులలో తప్పించుకున్న వారును తమ్మును హతము చేసిన వాని ఇకను ఆశ్రయింపక సత్యమును బట్టి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవాను నిజముగా ఆశ్రయించెదరు. శేషము తిరుగును. యాకోబు శేషము బలవంతుడగు దేవుని వైపు తిరుగును. నీ జనులైన ఇశ్రాయేలు సముద్రపు ఇసుక వలె ఉండెనను దానిలో శేషము తిరుగును. సమూల నాశనము నిర్ణయించబడెను. నీటి ప్రవాహం వలె వచ్చును. ఎలయనగా తాను నిర్ణయించిన సమూల నాశనము ప్రభువును సైన్యములకి అధిపతియగు యెహోవా సర్వలోకమును కలగజేసెను. ప్రభువును సైన్యములకి అధిపతియగు యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. సియోనులో నివసించుచున్న నా జనులారా, ఐగుప్తీయులు చేసినట్లు అశ్షూరు కర్రతో నిన్ను కొట్టి నీ మీద తన దండము ఎత్తినను వానికి భయపడకము. ఇకను కొద్ది కాలమైన తరువాత నా కోపము చల్లారును. వారిని నాశనము చేయుటకును నా ఉగ్రత తీరగును. ఓరేబు బండ యొద్ద మిద్యానును హతము చేసినట్లు సైన్యములకి అధిపతియగు యెహోవా తన కొరడాలను వాని మీద ఆడించును. ఆయన దండము సముద్రము వరకు వచ్చును. ఐగుప్తీయులు దండమెత్తినట్లు ఆయన దాన్ని ఎత్తును. ఆ దినమున నీ భుజం మీద నుండి అతని బరువు తీసివేయబడును. నీ మెడ మీద నుండి అతని కాడి కొట్టివేయబడెను. నీవు బలిసినందున ఆ కాడి విరగగొట్టబడెను. అశ్షూరీయులు ఆయాతు మీద పడుచున్నారు. మిగ్రోను మార్గముగా పోవుచున్నారు. మిక్మాషులో తమ సామాగ్రి ఉంచుచున్నారు. వారు కొండసందు దాటి వచ్చుచున్నారు. రామా వణుకుచున్నది. గెబాలో బశ్చేతము రండని అనుచున్నారు. సౌలు గిబ్యా నివాసులు పారిపోవుదురు. గల్లీ మూలలారా బిగ్గరగా కేకలు వేడి. లాయిషా ఆలకింపుము. అయ్యయ్యో, అనాతోతు మద్నే నా జనులు పారిపోవుదురు. గీబా నివాసులు పారిపోదురు. ఈ దినమే దండు నోబోలో దిగును. ఈ దినమే సియోను కుమారి పర్వతమును యెరూషలేము కొండ మీద వారు తమ చెయ్యి ఆడించెదరు. చూడుడి, ప్రభువును సైన్యములకి అధిపతియగు యెహోవా భీకరముగా కొమ్మలను తెగగొట్టగా మిక్కిలి ఎత్తుగల చెట్లు నరకబడెను. ఉన్నతమైనవి పడిపోవును. ఆయన అడవి పొదలను ఇనుప కత్తితో కొట్టివేయును. లెబానోను బలవంతుడైన ఒకని చేత కూలిపోవును. ఆమేన్.